అధ్యాయము 11వ వచనం 12వ వచనం. ప్రతి యోదయ యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకము బలిని పదే పదే అర్పించుచుండెను. కానీ ఆ బలులు ఏ నాటికి పాపములను తొలగింపలేవు. అట్లా కాక క్రీస్తు సర్వకాలములకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే, పాత నిబంధన ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తన ప్రజలు యాజకుల ద్వారా బలులను అర్పించి ఉన్నారు. ఆ గొర్రె పిల్ల రక్తానికి మరి ప్రజల పాపాలను క్షమించేటటువంటి, వారి పాపముల నుండి వారిని కడిగేటువంటి, వారిని ప్రక్షాళన గావించేటువంటి శక్తి లేదు. అందుగురించే క్రీస్తు సర్వకాలములకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని అర్పించెను. ఆ బలినే మనము అనుదినము కూడా దివ్య బలి పూజ ద్వారా స్మరించుకుంటూ ఉన్నాము. క్రీస్తు ఏ బలిని అయితే కడరాత్రి భోజనమందు స్థాపించి దానిని కల్వరి గిరిలో సంపూర్తి చేసి ఉన్నాడు, అదే బలిని తాను ఎన్నుకున్న, తాను అభిషేకించిన గురువుల ద్వారా ప్రతిరోజు